జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా సీతారామచంద్ర మ్యూజిక్ ఛానల్ని చూస్తూ ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి. ఈరోజు మీరా తో మీకు శిక్షణా కార్యక్రమంలో నేర్పించడానికి ముందుకు వస్తున్నాను. యమన్ రాగము, తాళం ఆది తాళం. ఈ మీరా భజనకి స్వరకూర్పు చేసింది మా గురువర్యులు శ్రీ బుర్రా శ్రీనివాసరావు గారండి. ఈరోజు మీ అందరికీ కూడా నేను మీరా భజన సాంప్రదాయంలో నడిచే భజన్స్ ఉన్నాయి. మీరా భైరాజ్ రచించినవి. వాటిని భజన రూపంలో ఉంటాయి. అవి మీకు నేను శిక్షణ రూపంలో ఇస్తానా? జాగ్రత్త వినండి. ముందు నేను షడ్జమం అంటానా? జాగ్రత్త వినండి. నన్ను ఐదుగురు ఇంకోసారి ఇప్పుడు పల్లవి నేను చెప్తాను, జాగ్రత్త వినండి. గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల. అది గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల. గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల. అది గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల. అంతే. పల్లవి గోవింద గోపాల హే నందలాల. దీన్నే రెండు రకాలుగా మనం అంటున్నాం. రెండు వ్యత్యాసాలు అన్నమాట పల్లవికి. చూడండి, మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల. గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల. గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల. అది గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల. ఇదే పల్లవి. పల్లవి పాడే విధానం ఇదే. ఇప్పుడు నేను అంటానా? జాగ్రత్త గమనించండి మొత్తం. గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద
గోవింద గోపాల హే నందలాల గోవింద గోపాల హే నందలాల గోవింద గోపాల హే నందలాల గోవింద గోపాల హే నందలాల. అంటే ఇది పల్లవి. మంచి భజనలో చేశారు గురువు గారు, మా గురువు గారు బుర్రా శ్రీనివాసరావు గారు. రాగం యమన్ రాగం, ఇది తాళం ఆది తాళం. బాగుంది, మళ్ళీ అనండి అమ్మా. గోవింద గోపాల హే నందలాల గోవింద గోపాల హే నందలాల గోవింద గోపాల హే నందలాల గోవింద గోపాల హే నందలాల. అది ఇప్పుడు శరణం చెప్తానా. రాధే గోపాల గోపీ గోపాల రాధే గోపాల గోపీ గోపాల. బాగుందమ్మా. రాధే గోపాల గోపీ గోపాల రాధే గోపాల గోపీ గోపాల. ఇది మొదటిసారి అంటాం. మళ్ళీ అనండి. రాధే గోపాల గోపీ గోపాల రాధే గోపాల గోపీ గోపాల రాధే గోపాల గోపీ గోపాల రాధే గోపాల గోపీ గోపాల రాధే గోపాల గోపీ గోపాల. ఇది సెకండ్. రెండోసారి ఉన్నప్పుడు ఇలాగ అంటూ ఉండాలి. రాధే గోపాల గోపీ గోపాల రాధే గోపాల గోపీ గోపాల. బాగుంది, మళ్ళీ అనండి. రాధే గోపాల గోపీ గోపాల మళ్ళీ రాధే గోపాల గోపీ గోపాల. నాదాన్ని మనం ఎంత ప్రాధాన్యత ఇస్తే అది అంత బాగుంటుంది, అంత అందంగా తయారవుతుంది అది. ఇప్పుడు నేను ఆ చరణాన్ని రెండు వ్యత్యాసాలతోని పాడతాను, జాగ్రత్త గమనించండి. రాధే గోపాల గోపీ గోపాల రాధే గోపాల గోపీ గోపాల రాధే గోపాల గోపీ గోపాల రాధే గోపాల గోపీ గోపాల. అది అనండి. రాధే గోపాల గోపీ గోపాల రాధే గోపాల గోపీ గోపాల రాధే గోపాల గోపీ గోపాల రాధే గోపాల గోపీ గోపాల. అలా పాడి గోవింద గోపాల హే నందలాల గోవింద
గోపాల హే నందలాల అని మొదటి వ్యత్యాసం, రెండో వ్యత్యాసం పల్లవి పాడి నిలబెట్టారు. ఇప్పుడు అలాంటి చరణం అంతా పాడి పల్లవులకు వెళ్ళారా? రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల. ఇది పల్లవి చరణం. తాళం, ఆది తాళం తెలుసు కదా. ఆది తాళం ఎలా వేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారంటే ఆది తాళంతో పల్లవి చరణం పాడండి, గ్యాప్ ఇవ్వకుండా ట్రై చేయండి. అంటే పల్లవి తర్వాత చరణంలోకి వెళ్లే ముందు ఆవృతం ఎప్పుడు ప్రతి కీర్తనకి మనకు అలవాటు కదా మధ్యలో తీసుకోవడం ఆవృతం గ్యాప్, అది తీసుకోకుండా మీరు చరణంలోకి వెళ్ళాలి. ప్రయత్నం చేయండి. ధృతాలు వేసుకుని ముందు ప్రారంభించండి. గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల. అంతే. ఇప్పుడు రెండో చరణం చెప్తాను. मीरा के नाथ प्रभु मुरली गोपाल, मीरा के नाथ प्रभु मुरली గోపాల. ఉచ్చారణ చాలా బాగుండాలి, అందంగా వినబడుతూ ఉండాలి. మీరా కే నాథ ప్రభు మురళీ గోపాల, మీరా కే నాథ ప్రభు మురళీ గోపాల, మీరా కే నాథ ప్రభు మురళీ గోపాల, మీరా కే నాథ ప్రభు మురళీ గోపాల. చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి, మీరు అది గమనిస్తూ ఉండాలి. ఆ మీరాకే నాథ ప్రభు దగ్గర చూడండి. మీరాకే చూసారా? మీరాకే నాథ ప్రభు మురళీ గోపాల, మీరా కే నాథ ప్రభు మురళీ గోపాల. ఇటువంటివన్నీ కూడా పాటకి అందాన్ని చేకూరుస్తాయి. మీరా కే నాథ ప్రభు మురళీ గోపాల, మీరా కే నాథ
మీ ఇద్దరు. मीरा के नाथ प्रभु मुरली गोपाल, मीरा के नाथ प्रभु मुरली गोपाल. అది ఐదుగురు కలిపి. मीरा के नाथ प्रभु मुरली गोपाल, मीरा के नाथ प्रभु मुरली गोपाल. అది మీరా కే నాద ప్రభు మురళీ గోపాల, मीरा के नाथ प्रभु मुरली गोपाल. ఇది ప్లెయిన్ గా అందాం. మీరా కే నాద ప్రభు మురళీ గోపాల, मीरा के नाथ प्रभु मुरली गोपाल, మీరా కే నాద ప్రభు మురళీ గోపాల, मीरा के नाथ प्रभु मुरली गोपाल, మీరా కే నాద ప్రభు మురళీ గోపాల. मीरा के नाथ प्रभु मुरली गोपाल, మీరా కే నాద ప్రభు మురళీ గోపాల, मीरा के नाथ प्रभु मुरली गोपाल, మీరా కే నాద ప్రభు మురళీ గోపాల, मीरा के नाथ प्रभु मुरली गोपाल. గోపాల అన్నది ఎంత అందంగా మన భావాన్ని పలికించగలిగితే అంత బాగుంటుంది. ఒక్కసారి వినండి, నేను రెండు వ్యత్యాసాలు పాడతాను. మీరా కే నాద ప్రభు మురళీ గోపాల, మీరా కే నాద ప్రభు మురళీ గోపాల. చూసారా? కాకపోతే మీరేం చేస్తారంటే మొదటి వ్యత్యాసం 2 సార్లు, రెండో వ్యత్యాసం 2 సార్లు, అలా ట్రై చేయండి. అనండమ్మా. मीरा के नाथ प्रभु मुरली गोपाल, मीरा के नाथ प्रभु मुरली गोपाल, मीरा के नाथ प्रभु मुरली गोपाल, मीरा के नाथ प्रभु मुरली गोपाल. పాడి మళ్ళీ పల్లవే, మళ్ళీ మామూలే. గోవింద గోపాల్ అనేది మళ్ళీ 2 వ్యత్యాసాలతో అంటారు. ఇప్పుడు ముందు తాళం వేయకుండా ప్రయత్నించండి ఆచరణ. मीरा के नाथ प्रभु मुरली गोपाल, मीरा के नाथ प्रभु मुरली गोपाल, मीरा के नाथ प्रभु मुरली गोपाल, मीरा के नाथ प्रभु मुरली गोपाल. गोविंद गोपाल हे नंदलाल, गोविंद गोपाल हे नंदलाल, गोविंद गोपाल हे नंदलाल, गोविंद गोपाल हे नंदलाल. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రారంభం దగ్గర నుంచి 2 చరణాలు కూడా తాళం వేసి ప్రయత్నించండి. ముందు ధృతాలు వేసుకొని ప్రారంభించండి.
జాగ్రత్తగా మధ్యలో విరామం ఇవ్వకండి, ఇవ్వకుండా ప్రయత్నం చేయండి, అప్పుడే అందంగా ఉంటుంది. భజన్స్కి ఏంటంటే కంటిన్యూగా అంటేనే, విరామం లేకుండా అంటే అవి అందంగా వినబడతాయి. ప్రయత్నం చేయండి అలాగా. గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, मीरा के नाथ प्रभु मुरली गोपाल, 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 गोविंद गोपाल हे नंदलाल, गोविंद गोपाल हे नंदलाल, गोविंद गोपाल हे नंदलाल, गोविंद गोपाल हे नंदलाल. ఎంతో అందమైన మీరా భజన ఇది. దీనికి స్వరకల్పన మన గురువు గారు, మా గురువు గారు మీకు గురువు గారే కదా. మన గురువు గారు శ్రీ బుర్రా శ్రీనివాసరావు గారు చేసింది యమన్ రాగం, అద్భుతమైన స్వరకూర్పు చేశారు ఆయన. ఆయన చేసిన వాటిలో ఈ మీరా భజన ఒకటి. ఇంతవరకు మీరు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారంటే శృతి పెట్టుకొని సాధన చేయండి, తాళంతోనే సాధన చేయండి, ఇలాగ విరామం లేకుండా సాధన చేయండి. ఇంకొక చరణం ఉంది, ఆ చరణాన్ని నేను తర్వాత శిక్షణ తరగతిలో మీకు నేను బోధించి, ఇంకో ప్రక్రియ ఉంది ఇందులోనే, అంటే ఈ మొత్తం దాంట్లోనే ఇంకో ప్రక్రియతో కూడా మనం పాడచ్చు. అది ఎలాగ పాడాలి అనేది వచ్చే శిక్షణ తరగతిలో మీకు అది నేర్పిస్తాను. అక్కడితో ఆ కీర్తనది, ఆ భజన అది పూర్తవుతుంది. అంతవరకు జై శ్రీరామ్. జై శ్రీరామ్.